హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇది సాటర్డే అండి. ఈవినింగ్ 6:30 అయింది. మార్చ్ 1. మేము తిరుపతి వెళ్ళాలని ప్లాన్ చేసాం. ఇప్పుడు కాదు, డిసెంబర్లోనే అనుకున్నాం వెళ్ళాలని. వైకుంఠ ఏకాదశి దర్శనానికి వెళ్ళాలని ముందే ప్లాన్ ఉన్నింది. బట్ ఆ రోజు వాళ్ళు బుకింగ్స్ వదిలారు, కానీ తొందరగా ఫాస్ట్గా అయిపోయాయి. అస్సలు కుదరలేదు, బుకింగే అవ్వలేదు. అందుకని సరే, ఎలాగో వెళ్ళాలనుకుంటున్నాం కదా, మార్చ్లో అయితే చేసుకుందాం, మార్చ్కి అయితే వదులుతున్నారని మార్చ్కి చేసేసుకున్నాం. మేము మార్చ్ 2 దర్శనం ఉన్నింది. మార్చ్ 1 ఈవినింగ్ మేము స్టార్ట్ అయ్యాము. చూస్తున్నారు కదా, ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు. 8:30కి మాకు ట్రైన్ అయితే మేము 6:30కి ముందే స్టార్ట్ అయిపోయాము. మేమున్న ప్లేస్ దగ్గర నుంచి బస్సులు దొరకడం అయితే చాలా కష్టము. అసలు మేము ఒక హాఫ్ అన్ అవర్ పైనే వెయిట్ చేసామన్నమాట. అక్కడ నుంచి డైరెక్ట్గా ఎలాగో ఒకే బస్ దొరికింది. ఒకే బస్ కావడంతో తొందరగానే రీచ్ అయ్యాము. 8 అలాగా. బెంగళూరులో ట్రాఫిక్ ఎలా ఉంటుందంటే, మా ప్లేస్ నుంచి మేము మెజెస్టిక్ వెళ్ళడానికి 18 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. ఆ 18 కిలోమీటర్స్కి మేము 2 అవర్స్ ముందుగానే రెడీ అయ్యి మేము స్టార్ట్ అయితే 2 అవర్స్ తర్వాత అక్కడ ఉంటామన్నమాట. 2 అవర్స్ జర్నీ కావాలి 18 కిలోమీటర్స్కి కూడా. సో కాబట్టి ముందుగానే వెళ్ళాలి. చూడండి, అక్కడ దిగిన తర్వాత మేము ఇంకా కొంచెం దూరం నడవాల్సి వచ్చింది. ఎందుకంటే బస్సు అక్కడ దాకా మెజెస్టిక్ దాకా వెళ్ళదన్నారు. అందుకని వెనక స్టాపే తీసుకుని కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాము. నడుచుకుంటూ వెళ్తే ఈ స్టేషన్లో మా పిల్లలు ఫుడ్ టైం అయిపోయింది, ఇంకేదో ఒకటి తింటూనే ఉన్నారు. అది కావాలి ఇది కావాలనేసి ఆల్మోస్ట్ ట్రైన్ టైంకి రీచ్ అయిపోయాం మేము ఎలాగో సేఫ్గా. మా పిల్లలు మామూలుగా ఆడుకోవట్లేదు, చూసినవన్నీ కావాలని అడుగుతూ ఉంటారు. తినకపోయినా పర్లేదు, అన్నీ కావాలి వాళ్ళకైతే. ఇదన్నమాట రైల్వే స్టేషన్. మాకైతే S6లో 9కి స్టార్ట్ అయింది ట్రైన్. అర్లీ మార్నింగ్ 3:40కే దిగేసాము మేము. చూడండి, తర్వాత ఈ నెక్స్ట్ రైల్వే స్టేషన్లో దిగగానే ఈ బస్సులు ఉంటాయి. ముందు ఈ బస్సులు ఉండేవి, ఇప్పుడు ఈ మధ్య కొత్తగా వచ్చాయంట. ఇవి ఎలక్ట్రికల్ AC బస్సెస్. చాలా బాగున్నాయి, కంఫర్టబుల్గా ఉన్నాయి, ఫాస్ట్గా కూడా తీసుకెళ్తున్నారు, చాలా బాగున్నాయి. ఇప్పుడు అవి కూడా ఉన్నాయి, బట్ రైల్వే స్టేషన్లో అయితే అవైలబుల్గా ముందుగా ఇవే దొరుకుతున్నాయి. సో ఫస్ట్ టైం కదా, చూద్దామని దీంట్లోనే వచ్చేసాం. టికెట్ ఛార్జెస్ వాటికి వీటికి పెద్దగా ఎక్కువ ఏం లేదు. ఇది 100 రూపీస్ అయితే ఇది 90 రూపీస్ అంతే ఉంది. ముందుగా చెకింగ్ అయిపోయిన తర్వాత బస్ టికెట్స్ తీసుకొని కొండ మీదకి వచ్చేసాం మేము. దర్శనం టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడే రూమ్స్ కూడా బుక్ అయిపోతాయి అన్నమాట, చేసుకోవాలి యాక్చువల్గా. మాకైతే అప్పుడు ఫుల్ అయిపోయి అసలు దొరకలేదు. అందుకని పైకి వచ్చిన తర్వాత ఎత్తుకోవాల్సి వచ్చింది. డ్రైవర్ ఏమో ఇక్కడ ఒక రౌండ్ వేసేస్తున్నాడు, ఒక రౌండ్ వేసేసి తన స్టాప్లో దించేశాడు. ఇక్కడ నుంచి మేము నడుచుకుంటూ వెళ్ళాము. మేము ఇయర్లీ వన్స్ తప్పకుండా వస్తాము. అందుకని మా నైబర్ ఒక అబ్బాయి కూడా ఎప్పుడు తిరుపతి వెళ్ళలేదు, నన్ను కూడా తీసుకెళ్ళండి అంటే ఆ అబ్బాయి కూడా దర్శనం టికెట్ బుక్ చేసుకొని తీసుకొచ్చామన్నమాట. తను మా హస్బెండ్ ఇద్దరు రూమ్స్ కోసం అనేసి మేము పిల్లలతో పాటు స్లోగా నడుచుకుంటూ వెళ్ళాము. ఆన్ ది వే వెళ్తూ కాఫీ తాగేసి స్లోగా వెళ్తూ ఉన్నాము. కింద తిరుపతిలో దిగినప్పుడు వెదర్ అయితే చాలా బాగుంది అనిపించింది. అసలు చలి లేదు, ఏం లేదనిపించింది. పైన కొండ మీదకి వచ్చేసరికి విపరీతంగా చలిగా ఉంది. 7 అవుతున్నా సరే మంచు కురుస్తూనే ఉంది, మామూలుగా చలి లేదు. పెద్దగా చలి ఏమి ఉండదులే అన్నట్టు పిల్లలకి స్వెటర్లు ఏం తీసుకురాలేదు. కప్పుకోవడానికి తెచ్చిన షాల్వాలు అవే ఉన్నాయి. రూమ్ కోసం వెయిట్ చేస్తూ ఇక్కడ బలూన్స్ కావాలని ఏడిస్తే బలూన్స్ కొని ఇచ్చాము. ఈ పిల్లలు అయితే కాసేపటికే పగలగొట్టేశారు. రూమ్ అలర్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 7 దాటింది. 7 దాటిన తర్వాత వాళ్ళు రూమ్స్ కూడా క్లీన్ చేయలేదు కదా, క్లీన్ చేయడానికి కాసేపు అటు ఇటు వెయిట్ చేస్తూ ఉన్నాము. ఆలోపు మాతో పాటు వచ్చిన నైబర్ అబ్బాయి మా మామయ్య ఇద్దరు కలిసి గుండు కొట్టించుకోవడానికి వెళ్ళారు. వాళ్ళు వచ్చేసరికి రూమ్ క్లీన్ అయిపోయింది. క్లీన్ అయ్యేసరికి మేము కూడా స్నానం చేసి రెడీ అయిపోయాము. రెడీ అయ్యి అందరూ ఒకేసారి బ్రేక్ఫాస్ట్ కని బయలుదేరిపోయాము. బ్రేక్ఫాస్ట్కి బయలుదేరి కొంచెం లైట్గా టిఫిన్ చేసేసి ఒకేసారి వరహాస్వామి దగ్గరికి వెళ్దామని రెడీ అయ్యాము. మా పిల్లలైతే మామూలుగా ఇంట్లో పూరి చేస్తే నార్మల్గా తింటారు, కానీ మా వాడైతే బయటకు వచ్చినప్పుడు పూరియే ఎక్కువగా అడుగుతాడు. అది ఎంత టేస్టీగా ఉంటుందో నాకైతే తెలియదు, నేను ఎప్పుడు పూరి టేస్ట్ చేయలేదు. వీటికైతే బయట పూరీలే బాగా నచ్చుతుంటాయి. నెక్స్ట్ వరాహ గుడి దగ్గరికి వెళ్ళాము. వెళ్తుండగా మా నైబర్ అబ్బాయి అడిగాడు, ముందుగా ఇక్కడికి ఎందుకు వస్తున్నాం మనము అని అడిగాడు. దానికి రీజన్ ఉంటుంది కదా, వరాహస్వామిని ఎందుకు దర్శించుకోవాలి ముందు అనేసి. దానికి మా హస్బెండ్ చెప్పారు, వైకుంఠం నుంచి భూలోకం వచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామికి ఈ భూలోకంలో ప్లేస్ కావాలి కాబట్టి వరాహస్వామి 7 కొండలు ఇచ్చాడనమాట. అందుకోసమని వరాహస్వామికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇచ్చిన వరం ఏంటంటే, ముందుగా నా దగ్గరికి వచ్చే భక్తులు నీ దగ్గరికి వచ్చి నిన్ను దర్శించుకొని తర్వాత నా దగ్గరికి వస్తే వాళ్ళ మనసులోనే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఒక రాగి రేకులో రాసి ఇచ్చారంట వరాహస్వామికి శ్రీ వెంకటేశ్వర స్వామి.
అది రీజన్ అంట, ముందుగా మనము అక్కడ దర్శించుకోవడానికి రీజను. వరహాస్వామి దగ్గరే లేట్ అయిపోయింది, క్రౌడ్ చాలా ఎక్కువగా ఉండేసరికి అక్కడే బాగా టైం పట్టింది. ఇంకా మేము దర్శనానికి స్టార్ట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 11:30 అలా అయింది. ఈ క్రౌడ్ని బట్టి ప్లేసెస్ మారుతూ ఉంటుందో ఏమో కానీ లాస్ట్ టైం దర్శనానికి దారి వేరే ఉన్నది, ఈసారి వేరేగా ఉంది. లాస్ట్ టైం అంటే మేము ఏకాదశి టైంకి వెళ్ళామన్నమాట. అప్పుడు చాలా డెకరేషన్స్ అన్నీ బాగున్నాయనేసి మేము ఈసారి ఏకాదశి దర్శనానికి వెళ్ళాలని అనుకున్నాం, కాకపోతే కుదరలేదు. ఈసారి క్రౌడ్ కొంచెం తక్కువగా ఉండేసరికి రూట్ మార్చేశారు. అంటే కొంచెం దగ్గర నుంచి దర్శనం చేసేటట్టు, అంటే అంత లాంగ్ వే కాకుండా కొద్దిగా దగ్గర నుంచి హాఫ్ కట్ చేసి తీసుకెళ్ళినట్టు అనిపిస్తుంది. ఎవరు లేకుండా నేను ఒక్కదాన్ని అయితే ప్రతిసారి తప్పిపోవాల్సిందే, అంత కొత్తగా ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క రూట్ అనమాట. ఇంకా వీడియో షూట్ చేయాలని ఫోన్ కూడా క్యారీ చేశాను కొంచెం దూరం వరకు. ఇంకా తర్వాత అక్కడ కౌంటర్లో పెట్టేసి ఇంకా లోపలికి వెళ్ళాం దర్శనానికి. దర్శనం అయితే ఆల్మోస్ట్ మేము లోపలికి వెళ్ళే టయానికి 12 అయింది. ప్రతిసారి వెళ్ళే రూట్ అయితే ఇది కాదనిపించింది, ఇది కొత్తగా ఉంది నాకైతే. వేరేగా ఉంటుంది, ప్రతిసారి ఒకేలా ఉండదు, అందుకే విపరీతంగా కన్ఫ్యూజ్ అవుతాను నేనైతే. ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళామన్నమాట. ఒక సైడ్ వెళ్తే ఇక్కడ 300 రూపీస్ టోకన్ అని ఇటు ఉంటుంది, మళ్ళీ అటు కాదు ఇటు వెళ్ళాలంటారు. ఒకటే దర్శనానికి 2-3 దారులు పెట్టినట్టున్నారు. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ నుంచి వస్తున్నారనమాట. ఈసారి క్రౌడ్ ఏమో నాకు కొంచెం తక్కువగానే అనిపించారు, ఎందుకంటే ఇక్కడ బెంగళూరులో ఎగ్జామ్ టైమ్స్ కదా, అందుకని అనుకున్నా. బెంగళూరు వాళ్ళు ప్రతిసారి చాలామంది తగిలేవారు, ఈసారి చాలా వరకు తక్కువగానే అనిపించారు నాకు. అండ్ క్రౌడ్ వచ్చేసి వీకెండ్ కాబట్టి కొంచెం ఉన్నారు, బట్ అదే వీక్ డేస్లో అంటే ఇంత కూడా ఉండేవాళ్ళు కాదు నాకు తెలిసి, చాలా తక్కువగానే ఉన్నారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం మేము. ఇక్కడ నుంచి టికెట్ చెకింగ్ అన్నీ ఉన్నాయి, స్కాన్ చేసి ఇక్కడ నుంచి మేము లోపలికి ఎంట్రీ అయ్యాం. తిరుమల మొత్తం చూడాలనుకునే వాళ్ళు ఎలా అయినా 2-3 డేస్ స్పెండ్ చేస్తే కానీ చూడలేము. ఒక రోజులో మనం దర్శనం చేసుకొని రావాలి అనుకునే వాళ్ళం వెళ్ళగలం, కానీ మొత్తం చూడాలనుకుంటే ఆల్మోస్ట్ 2-3 డేస్ పైనే కావాలనుకుంటా. ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రీ ఉంది. ఇంక ఇక్కడికి వెళ్ళాక ఇంకా వీడియోస్ ఫొటోస్ ఏం తీయలేకపోయాను. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళాక అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ రూమ్లో వేశారనమాట. రూమ్లో వేసిన టయానికి 12 అలా అయింది మాకు. ఆ టయానికి కొంచెం ఎలాగో లంచ్ టైం కాబట్టి కొద్దిగా ఫుడ్ పెట్టగానే రూమ్స్ లాకర్ ఓపెన్ చేసేసారు. ఇంకా అందరూ దర్శనానికి వెళ్ళిపోయారు. ఇంకా అలాగే చేతిలో పట్టేసుకొని వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చారు. ఇంకా దర్శనం అయిపోయాక సీన్ ఇదనమాట, బొమ్మల సీను కొన్నారు చూడండి ఒక మూటకైతే. ఇది చాలా తక్కువ, ప్రతిసారి అయితే ఇంకా ఎక్కువ కొనేవారు. ఈసారి ఏమో మరి అంత అల్లరి చేయకుండా పర్లేదు, తీసిన వరకు తీసుకొని సైలెంట్గా వస్తున్నారు. నెక్స్ట్ ఇంకా రూమ్లో కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా కింద తిరుపతికని స్టార్ట్ అయిపోయాం. స్టార్ట్ అయ్యేటప్పుడు ఆల్మోస్ట్ 6 అనుకుంటా, 6కి స్టార్ట్ అయితే కిందకి వచ్చేసరికి ఆల్మోస్ట్ 7:30 దాటింది. అంత స్లోగా వెళ్తున్నారనమాట. పైకి వచ్చేటప్పుడు అంత ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదు, చెప్పా కదా ఎలక్ట్రికల్ బస్కి వచ్చామనేసి. ఆ బస్సులో చాలా కంఫర్టబుల్గా ఉండింది. పైకి ఎక్కేటప్పుడు ఏమో మరి ఏ రీజన్ ఏంటో అర్థం కాలేదు, కిందికి వెళ్ళేటప్పుడు అయితే బాగా అటు ఇటు దొల్లినట్టు అనిపించింది. ఆ బస్సులో కొత్త బస్సులే బాగున్నాయి అనిపించింది. మీరైతే ట్రై చేయండి మీరు కూడా. ఇంకా కిందికి రావడానికి చెప్పా కదా ఆల్మోస్ట్ 1.5 అవర్ పైనే పట్టింది. స్లోగా వస్తున్నారు, ఫిల్ అయ్యేదాకా అక్కడక్కడ ఆపుతూ వస్తున్నాడు ఈయన. ఇక్కడ నుంచి షూట్ చేద్దాం అనుకున్నా కానీ ఇంకా కొండ మీద షూట్ చేయడానికి అసలు కుదరదు, ఎందుకంటే చాలా కర్వ్స్ ఉంటాయి కదా, ఆ కర్వ్స్ మీద మనం వీడియో తీయాలన్నా పెద్దగా సరిగా తీయలేము. ఇంకా కుదిరినంత వరకు తీసి ఇంకా ఆపేశాను, ఎందుకంటే నాకు ఫస్టే వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ అనమాట. ఇంకా తిప్పుకి నాకు ఆగలేకపోయాను అనమాట. ఇంకా పడుకున్నాను నేను ఆపేసి. బస్ ఎక్కే ముందే టీ తాగా బిస్కెట్స్తో పాటు. ఇంకా అది ఎక్కడ బయటకు వస్తుందో ఏమో అని భయం వేసింది. అసలు మామూలుగా ఉండదు, కర్వ్స్ అయితే తిప్పుతూ ఉంటారు కదా, పట్టుకోవడానికి కూడా చాలా గ్రిప్ ఉండాలి. ఇంకా అక్కడ గ్రిప్ కూడా నాకేం పెద్దగా అనిపించలేదు, ఇంకా అందుకే కుదరలేదు. పిల్లల్ని మా ఆయన చేతికి ఇచ్చేసి నేనైతే హాయిగా పడుకున్నా కిందకి దిగేదాకా. ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము 7:30కి అలాగా. రీచ్ అయ్యాక ఇంకా లాస్ట్ టైం వచ్చినప్పుడు అసలు రెస్టారెంట్ ఏది బాగాలేదనమాట. అసలు ఫుడ్ అయితే చాలా చండాలంగా ఉండింది ఏదో హోటల్లో. ఇంకా అందుకని మంచి రెస్టారెంట్ కోసం వెతుకుతూ ఉన్నాము. మా పిల్లలు ఆఫ్టర్నూన్ కూడా సరిగా తినలేదు, ఇంకా పొద్దున్న తిన్న 2 పూరీలే, మధ్యలో బిస్కెట్ తిన్నారనుకోండి. కాకపోతే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఏం చేయలేదు. ఇంక సరే అని రెస్టారెంట్ కోసం వెతుకుతూ వెళ్తూ ఉన్నాం. ఏదో జల్పాన్ అని రెస్టారెంట్ పేరు, బాగుంది. కొంచెం దూరం నడవాలి, ఇంకా మేము నడుచుకుంటూనే వెళ్ళిపోయాం మ్యాప్ వేసుకొని.
నడుచుకుంటూ వెళ్ళి రెస్టారెంట్ చూడ్డానికైతే చాలా బాగుంది. బయట నుంచి బాగుంది, లోపల కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగుంది. వెళ్ళిన వాళ్ళు ఎవరైనా కావాలంటే ట్రై చేయొచ్చు. అంటే నడవడానికి కొంచెం ఓపిక చేసుకొని వెళ్ళండి, దగ్గరలోనే ఉంటుంది, పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు, ఒక 5 minutes వాకబుల్ ఉంటుంది. చాలా బాగుంది. టేస్ట్ కూడా అంతే, చాలా బాగున్నాయి ప్రతి ఒక్కటి. మేమైతే బటర్ నాన్, బటర్ రోటీ, పాలక్ పన్నీర్ తీసుకున్నాం ముందుగా. ఇంకా అవైతే చాలా టేస్టీగా ఉన్నాయి. పాలక్ పన్నీర్ అయితే ఎప్పుడూ తినలేదు, చాలా డిఫరెంట్ టేస్ట్, చాలా బాగుంది టేస్ట్ అయితే. మా పాప మూడు అస్సలు బాగాలేదు, అసలు తను ఏం తినలేదు. మేమైతే బాగా లాగిచ్చామన్నమాట. ఇంకా రోటీ తిన్న తర్వాత వెజ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం. వెజ్ ఫ్రైడ్ రైస్ తీసుకుని తినేసి ఇంకా స్లోగా మళ్ళీ నడుచుకుంటూ రైల్వే స్టేషన్ చేరుకొని మా భోగి కోసం వెతుక్కుంటూ ఉన్నాం. మా వాడు ఇదేనా కాదా అని ప్రతి భోగి దగ్గర వెళ్ళి ఆగుతూ ఉన్నాడు. మేము అది కాదనుకుంటూ ముందుకు వెళ్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా S6 దొరికింది, కాకపోతే ఎలాగో టాయిలెట్స్ దగ్గరే దొరకలేదు, డోర్ సైడ్ కొంచెం సెంటర్లో దొరికిందనమాట. అది అడ్వాంటేజ్ అనమాట పిల్లలు ఉన్న వాళ్ళకి. ఫైనలీ ఎక్కేసాం. ట్రైన్ ఎక్కేసి ఇంకా అత్తయ్య మావయ్య వాళ్ళు ట్యాబ్లెట్స్ టైం అయింది తిన్నారు కదా, ఇంకా ట్యాబ్లెట్స్ వేసుకుని ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడ పడిపోయారు. ఇంకా డే అంతా తిరుగుతూ నడుస్తూ ఉన్నారు కదా, పిల్లలు కూడా చాలా టైర్డ్ అయిపోయారు. వెళ్ళేటప్పుడు అయితే అసలు పడుకోమన్నా పడుకోలేదు, ఇప్పుడైతే ఎప్పుడు పడుకుందామా అన్నట్టు అయిపోయారు. కాసేపు అటు ఇటు ట్రైన్ స్టార్ట్ అయ్యేదాకా ఆడుకుంటున్నారు, తర్వాతే పడుకున్నారు. మా పాప వాళ్ళ తాతయ్యతో కామెడీ మామూలుగా ఉండదు, ఎప్పుడు సరదాగా జోక్ చేస్తూ బాగా ఆడుకుంటూ ఉంటారు, ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటూ. మా పాప అయితే దుప్పటి వేసేయమ్మ నేను కిందనే పడుకుంటా అంటున్నది. కాకపోతే దోమలు విపరీతంగా కొడుతున్నాయి అనేసి మళ్ళీ తీసి నా దగ్గరే వేసుకున్నా. ఇంకా 9:30 దాటింది మీ ట్రైన్ స్టార్ట్ అయ్యేసరికి. ఇంకా ఎర్లీ మార్నింగ్ మేము 4:40 కల్లా మెజెస్టిక్ రీచ్ అయ్యాం. ఇంకా అక్కడి నుంచి 1 అవర్లో ఇంక మళ్ళీ ఇంటికి వచ్చేసాం అనమాట. ఇది మా తిరుపతి జర్నీ. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి.